హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ముందుగా గోంగూర పప్పు అయితే చేస్తున్నాను లంచ్ కోసం. పప్పు అయితే ఉడకపెట్టేసుకున్నాను. గోంగూర అయితే ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది 20 రూపీస్ గోంగూర అండి. అసలు పచ్చడి చేద్దాం అనుకున్నాను. మరి పచ్చడి చేసే అంత ఓపిక లేదు అని చెప్పేసి ఇంకా గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. చాలా ఎక్కువ వచ్చిందన్నమాట. 2 పూటలకి అయ్యేలాగా చేస్తున్నాను. ఓకేనా. గోంగూర బాగా ఒక 2 టైమ్స్ బాగా కడిగేసుకొని ఇలాగ వేసుకోవడం. అంటే ఆయిల్‌లో వేసుకున్నాను. మా పిల్లలకి ఏంటంటే పప్పుతో కలిపి గోంగూర ఉడకపెడితే అస్సలు తినరు. అంటే అది ఆకుగా తగలకూడదన్నమాట. అందుకు నేను ఇలా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి దానిలో కలుపుతాను. అందుకు. చాలా కష్టమండి ఇలాంటి పిల్లలతోని. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఏంటా చెప్పండి. ఆకు అసలు తగలకూడదు. కరివేపాకు అంటే పోనీ పడేస్తారు. కానీ కరివేపాకు తిన్నా కూడా హెయిర్‌కి చాలా మంచిది. జుట్టు అది పెరుగుతది అని చెప్పినా కూడా వినరు. కరివేపాకు పడేస్తారు. చాలామంది కరివేపాకు తినరనుకోండి. ఏ ఆకు కూడా ఇప్పుడు గోంగూర, తోటకూర, పాలకూర ఏది చేసినా కూడా వాళ్ళకి మెత్తగా పేస్ట్‌లాగా చేసి, గ్రైండింగ్‌లాగా చేసి పప్పులో కలపడము ఇది చేయాలి. తోటకూర అయితే ఫ్రై చేస్తాం కదా! అది కూడా నేను మొదట అన్నంకి కలిపేసి నెమ్మదిగా వాళ్ళు ఏదో టీవీ చూస్తున్నప్పుడో ఏదో ఇలాగ కొంచెం 2 ముద్దలు తినిపిస్తేనే తింటారన్నమాట. లేకపోతే ఆకు అనేది అస్సలు తినరు. అదేం పళ్ళలో గాని మెయిన్ గ్రీన్ లీవ్స్‌లోనే చాలా మంచిది. గ్రీన్ వెజిటబుల్స్‌లోనే. ఆహ్, ఇప్పుడు ఆకుకూరలు అన్నీ కూడా హెల్త్‌కి, హెయిర్‌కి చాలా మంచివి. గానీ అంతే మరేం చేస్తాం. ఇదిగోటి గోంగూరలో బాగా నీరొచ్చింది. కడగగానే వేశాను కాబట్టి ఇంకా నీరు కూడా వచ్చింది. ఆ నీరు కొంచెం తగ్గే వరకు కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత నిన్న మార్కెట్ ఎళ్ళాము. మాకిక్కడ సంత అయిందన్నమాట. అది తీద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే బండి మీద వెళ్ళాం. మరి అక్కడ మార్కెట్ ఏం చేయవలసిన పని లేదని చెప్పి మరి అక్కడ ఏమీ తీయలేదు. ఆగలేదు. ఆగితే కొంచెం ఏదైనా తీద్దాం అనుకున్నాను కానీ, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలైతే తెచ్చాను. అది ఏం మామిడికాయలో తెలీదు గానీ, చాలా పుల్లగున్నాయన్నమాట. మామిడికాయలు సీజన్ అంతా మనం తెచ్చుకొని ఉంచుకుంటే, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, మామిడికాయలతో చాలా రకాలు చేసుకోవచ్చు కదా! అని చెప్పి ఒక 3 మామిడికాయలైతే తెచ్చాను. 10 రూపీస్‌కి మాట. దాంతో నిలవ పచ్చడి ఒకటి చేస్తాను. అది కూడా మీకు షేర్ చేస్తానండి. ఇలాగ గోంగూర అయితే అయిపోయింది మీతో మాట్లాడుతుంటే. అది వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఏంటి ఇన్ని గిన్నెలు చేస్తున్నావు అని అంటున్నారు కదా! అనుకుంటే మరి తప్పదా అండి పిల్లలతోని. ఈ గిన్నెలో తీసి ఉంచాను. అలా కళాయిలో ఉంచాను అంటే తొందర చల్లారదు. ఈలోపున ఆ కళాయిలో ఇంకో కర్రీ చేయొచ్చు అని చెప్పి వేరే గిన్నెలో తీసానమాట. ఇందులోని నేను ఫ్లాట్ చిక్కుడు ఉంటది కదా! అది ఫ్రై చేయిస్తాను. ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర పప్పు అండ్ ఫ్లాట్ చిక్కుడు కర్రీ మాట. తర్వాత పికిల్ ఒకటి చేస్తాను. అది కూడా చాలా బావుంటది. ఎవరికైతే పికిల్స్ చేయడానికి రాదు, మా అస్సలు మనకి పికిల్స్ అనేది తెలీదు అన్న వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు అంటే అది ఎక్కువ కాలం ఉండదు. దగ్గర దగ్గర ఒక 4, 5 డేస్ వరకు పైనే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టవలసిన పని లేదు. పైనే పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. బిగినర్స్ గానీ పికిల్స్ చేయడం తెలీదు అనుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బావుంటది. అది మీకు షేర్ చేస్తాను. ఓకేనా. ఇక్కడైతే ఫ్లాట్ చిక్కుడు చేసుకుంటున్నాను. ఏం లేదు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర యేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ ఫ్లాట్ చిక్కుడు కూడా బాగా కడిగేసుకొని వేసుకుంటున్నాను. ఫ్లాట్ చికెన్‌లో మంచి ఐరన్ ఉంటది తెలుసండి. దీన్ని ఒక టమాటా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బావుంటది. నాకు మామూలు గోరు చిక్కుడి తర్వాత ఇంకోటేంటి బరబట్టి ఇలాగ 2, 3 రకాలు ఉంటాయి కదా! ఈ చిక్కుడులోని అవేవి నాకు నచ్చవుమాట. ఇదొక్కటే నాకు నచ్చుతది ఫ్లాట్ చిక్కుడు ఒకటే.
ఇక్కడ గోంగూర అయితే చల్లబడిపోయింది. చల్లబడిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను. చెప్పాను కదా! ఈళ్ళతోనే ఒకటి కాదండి. ఒక గిన్ని, ఒక మిక్సీ, ఒక కళాయి అన్నీ అవుతాయన్నమాట. తప్పదు మరి. పిల్లలకి పెట్టాలంటే మనం కష్టపడక తప్పదు. అంతే కదా! ఇదిగోటి పప్పయితే అయిపోయింది. అది మెదిపేసుకుంటున్నాను. నా దగ్గర పప్పు గుత్తి లేదండి. తీసుకుందాం అనుకుంటున్నాను. మర్చిపోతున్నాను. గరిటెతోనే ఇలా కొంచెం నేవేస్తున్నాను అనమాట. నేవేసి ఇప్పుడు ఆ గోంగూర రుబ్బిస్తాను కదా! అది అయితే ఇందులో ఏసుకుంటా. ఇక్కడ ఏమైందంటే మీకు కొంచెం వీడియో కదులుతుంటది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఏమైందంటే నా ఫోను కేస్ ఉంటది కదా! అంటే బ్యాక్ కవరు అది చిరిగిపోయింది. అంటే కొంచెం విరిగిపోయినట్టు అయిపోతే ఇంకో కేస్ తీసుకున్నాను. అది పెట్టాను. పెట్టడంతోటి కేస్ కాదు కవర్ పైన కవర్. ఆ కవర్ ఏంటవుతుందంటే ట్రైపాడ్‌కి పెట్టేసరికి జారిపోతుంది. అందులో ఈ కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక దీనిలో పడిపోయింది కూడా. వాటర్‌లో పడిపోయింది. ఇలాగ ముందుకి వ్ అది ఎలా చెప్పాలంటే అది స్లిప్ అయిపోతుందన్నమాట. పడిపోయింది. నాకు భయం ఎక్కడ వేడి దాంట్లో పడిపోద్దో ఏంటో అని చెప్పేసి ఖుషికి బాబుకి పిలిచి కొంతసేపు పట్టుకోరా సగంలో వీడియో ఆగిపోతది. ఇంత వ్లాగ్ చేసింది ఇది అయిపోతది అంటే పాపం ఆడు కొంచెం పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకుంటాడో అందుకు కొంచెంసేపు కెమెరా అయితే తిప్పుతున్నాడు. అదే కదులుతుంది చూసారా? అది అలా తిప్పుతున్నాడనమాట. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో వరకు. నెక్స్ట్ వీడియోకి నేను ఏదో అడ్జస్ట్ చేస్తాను. అందులో ఆర్డర్ కూడా పెట్టాను అది. అలా పిన్ ఉంటది కదా! మొబైల్ హోల్డరు అది పెట్టాను. అది వచ్చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అది ఏంటంటే అది మొబైల్ హోల్డర్ కూడా ఒక రబ్బర్ లాగా ఉంటది. ఆ రబ్బర్ కొంచెం లూజ్ అయిపోయి ఓపెన్ అయిపోయిందనమాట. దాని మీద ఈ ఈ కొత్తది పెట్టడం ఇది కూడా కొంచెం స్లిప్పీగా ఉంది. జారిపోతుందనమాట. అందుకని ఇదిగోటి ఇక్కడి నుంచి వాడు తిప్పుతున్నాడు. ఇటు, అటు, ఇటు, అటు అలా తిప్పుతున్నాడు చూసారా? చిన్నపిల్లలు ఎంతసేపు పట్టుకుంటారా అలానా అని చెప్పి. ఇటు ఇటురా, అటురా, ఇటురా, అటురా అని చెప్పి. అలాగా. నేను అది పడేలాగే చెయ్యి నాన్న అని చెప్పని ఆడికి చెప్తే ఆడు అలా తిప్పుతున్నాడు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? నేను అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు. మామూలు నేను కుకింగ్ వాటిలోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను. ఇది మూవ్ చేస్తున్నాడు కదా! ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే అస్సలు మీకు అర్థం కాదు. అందుకని నేను స్లో మీద ఎలాగ ఉన్నది అలాగే పెట్టేసాననమాట. అందులోని కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను. నీళ్ళు పోసేసాను. గోంగూర పప్పు అయితే అటు అవుతుంది. ఇక్కడ ఈ పికిల్ గురించి చెప్తున్నాను. ఇన్‌స్టంట్ పికిల్. ఇది ఏమీ లేదండి. ఒక్క మ్యాంగో తీసుకున్నాను అంతే. ఇది జార్ అయితే పెద్దదుంది. అంటే అంతకన్నా చిన్నది లేదు నా దగ్గర. ఇది ఉంది. అది తిప్పుతున్నాడండి బాబు. ఏమనుకోకండి. ఓకేనా? ఇలాగా ఒక మ్యాంగో తీసుకున్నాను. టెంకతో కట్ అయితే పర్వాలేదు. ఇది మరి కట్ అవ్వలేదు. చాలా కష్టపడి కట్ చేసేసరికి అవ్వలేదు. మధ్యలో టెంక అలాగ ఉండిపోయిందనమాట. అందుకని సైడ్ సైడ్ కట్ చేశాను. కట్ చేసి ముక్కలైతే వేసుకొని దానిలో ఒక 3, 4 స్పూన్స్ ఉప్పేసుకున్నాను. ఈ స్పూన్‌తోని ఇది 1 స్పూన్ అనుకుంటాను. కారం ఏసుకున్నాను. ఇది మామూలు మనం వంటకి వాడిన కారమే. 3 మ్యాంగో కారం అదేం కాదు. ఇంట్లో వంటకు వాడిన కారమే అయితే ఏసుకున్నాను. ఇదొక 3 స్పూన్స్ ఏసుకున్నాను. మామూలు మన స్టీ టీ స్పూన్‌తో అయితే 1 స్పూన్ అనుకోండి. 1 ½ స్పూన్ దాకా పడతదనమాట. తర్వాత పసుపేసుకున్నాను. తర్వాత బెల్లం. ఆహ్, ఇది నేను అజా ప్రకారం వేసాను. చెప్పాలంటే ఒక హాఫ్ కప్పు అనుకోండి. హాఫ్ కప్ బెల్లం ఏసాను అంతే. ఎక్కువ కాదు. కానీ తీపి ఎక్కువ అయిపోయిందండి. మీరు చూసుకొని ఏసుకొని మీరు ఎక్కువ తీపి తింటారంటే పర్వాలేదు. లేదంటే పావు కప్పు ఏసుకోండి. కావాలంటే మీకు ఒక రోజు నానిన తర్వాత చూసుకొని మీరు మాకు కావాలంటే మళ్ళీ బెల్లం ఏసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. తర్వాతనే ఏసుకోవచ్చు. తర్వాత ఆయిల్ అయితే ఏసుకున్నాను. ఏసుకొని ఉంచేయడమే అంతే కలిపేసుకుంటాము, ఉంచేస్తాము. ఎంత బావుంటది తెలుసండి. ఇన్‌స్టంట్ పికిల్ మాట ఇది. ఇది మనం ఉప్మాలతోని, తర్వాత రైస్‌తోని
ఇంకా ఇప్పుడు ఎండాకాలం మజ్జిగన్నాలు అది తింటారు కదా! చాలామంది అలాంటి మజ్జిగన్నాలతోని తింటే చాలా బావుంటది. ఇది ఊరాక చూపిస్తాను అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు మొక్కలు మా వాళ్ళు ఉంచుతారో ఏంటో అన్నది. ఇలాగుందా రాత్రిసరికి ఆ బెల్లము అది కరిగి బాగా వాటర్ అయితే వచ్చింది. మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అప్పుడే సగం అయిపోయినట్టు ఉంది. ఉంటే మటుకు చూపిస్తాను. గుర్తులేదు ఎంతుందో ఏంటో. ఇదిగోటి ఇలాగైతే కలిపేసుకొని ఉంచేసుకొని మూత పెట్టాలి. మూత అయితే టైట్‌గా పెట్టకూడదు. ఇది ఎయిర్ టైట్ మూత. నేను టైట్‌గా పెట్టలేదు. మీద నార్మల్‌గా పెట్టాను. ఈడు కింద నుంచి ఇలా తీసి అంతే. తర్వాత ఇక్కడ ఆడే పట్టుకున్నాడు. అందుకే అలాగొచ్చింది. నేనెప్పుడు ఇలా పెట్టను కదా కెమెరా. వాడే పెట్టాడనమాట. ఇదిగోటి ఇటు చిక్కుడుకాయ అవుతుంది. దానిలో ఉప్పేసాను. అటు గోంగూర పప్పు, పచ్చిమిరపకాయలు, గోంగూర ఏసాను. అది అటు మరుగుతుంది. 2 పక్కల 2 అవుతున్నాయి. ఆడు మధ్యలో నించున్నాడు. అక్కడ మీద కౌంటర్ టాప్ ఎక్కిపోయి కూర్చోరా అంటే, వద్దు నేనిక్కడే నుంచే తీస్తాను అని చెప్పి ఆడు అలా తీసాడనమాట. ఇదిగోటి ఇది గోంగూర పప్పుకి ఇక్కడ దీనికి ఉప్పు, కొంచెం పసుపు ఏసుకుంటే ఇది రెడీ అయిపోద్ది. ఇలా గ్రీన్ కలర్ లాగా ఉండాలి గోంగూర పప్పు ఇదికి. తర్వాత చిక్కుడి అన్నం, చారు అంతే. సింపుల్ లంచ్ రొటీన్. సింపుల్ వెజ్ లంచ్ రొటీన్ అనమాట. అది. ఇంకేంటి ఏం చేస్తున్నారు? ఎండాకాలం అయితే చాలా ఎండలు బాగా ఉంటున్నాయి. కొన్ని ఏరియాలో వర్షాలు పడుతున్నాయి అంటున్నారు. మన అంటే ఇక్కడ వైజాగ్‌లో అయితే వర్షాలేమీ లేదు గానీ, మేఘమేసేసి ఉరుములు, మెరుపులు అయితే అవుతున్నాయి. వర్షాలైతే లేవు. అస్సలు లేవు. గానీ మేఘమేసి అస్సలు గాలి కూడా ఉండడం లేదన్నమాట. ఇది నా లంచ్ ప్లేట్ అయిపోయింది. ఇదిగో గోంగూర పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై, రైస్ అంతే సింపుల్ లంచ్ రొటీన్ అనమాట. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.